ఎరా బ్లేడ్ కొద్దానా? బ్లేడ్కి ఎవరికి వస్తండి అంటే అందరికి గీసి బ్లేడ్ తో నాకు గీసేస్తున్నావా? ఆ రూగాళ్ళకి స్పెషల్ గా చేస్తామండి బాబు. అంటే నేను బేవర్స్గానే కదరా దానికి అర్థం. ఇది మాత్రం బాగా అర్థమైందిరా నీకు. ఉన్న వ్యవసాయం ఎలాగూ చేయలేవు, కనీసం ఉద్యోగం వెతుక్కోవచ్చు కదా. నువ్వు కల్లాపు చల్లుకోవచ్చు కదా. సర్లే, అమ్మగారు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందండి. ఉద్యోగం లేని మగోడికి వాల్యూ చూసిన లేదు. మాకు తెలదు మరి. ఒరేయ్, ఈ బాపుని టాలెంట్ కి ఎవరికైనా నెలకి 4000 జీతం ఇచ్చే దమ్ము ఉంటే ఈ ఊళ్ళో వచ్చిన కన్సల్ట్ చేయమని చెప్పు. ఆడి ఈడి ఎందుకండి, నెలకి 5,000 ఇస్తాను. నాకు ఆడి జాయిన్ అయిపోండి. నువ్వే పనుడు, నువ్వు నాకు పని ఎత్తావులారా. నేను పని వాడేనండి, తమరు పని పనుడు కదా మరి. ఏంటో నా పన్ను తేలిక తీసి పారేకండి. పెద్దబాబు గారు మీకు ఇచ్చిన 10 ఎకరాలు మీరు కౌలుకి ఇచ్చారు. మా బాబు నాకు ఇచ్చిన మంగళపెట్టి తోటి నేను 12 ఎకరాలు కొన్నాను అండి. ఇన్కమ్ ట్యాక్స్ పోను నెట్టానికి ఎంతో తెలుసా మీకు? నెలకు 30,000. ఆ డబ్బుతో మా తమ్ముడు అమెరికాలో చదివిస్తాడు. రే, వాడు చెప్పింది నిజమే. మంచి రోజు చూసి జాయిన్ అయిపో. చెల్లెమ్మ గారు కూడా ఒప్పేసుకున్నారండి. ఊరే అదేంట్రా మాలిష్ చేయకుండానే మాలిష్ సౌండ్ వచ్చేస్తున్నాయిట్రా. సెల్ ఫోన్ అండి బాబు.